సో సృష్టికర్త, ది క్రియేటర్ ఫర్. సో నిన్న పార్ట్ 3లో చూసాము, సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజిస్తే అలాంటి వాళ్ళు ఎలా శాపగ్రస్తులు అవుతారు, ఎలా వాళ్ళు దేవుడికి దూరం అవుతారు మనం చూసుకున్నాము. సో మనము సృష్టికర్తను పూజించాలి, సృష్టికర్తను ప్రేమించాలి, సృష్టికర్తను ఆరాధించాలి, కానీ సృష్టిని మాత్రము కానే కాదు అని దేవుడు వాక్యం ద్వారా చెప్పాడు. అలా చేసేవాళ్ళు అజ్ఞానుల వల్లే ఉంటారు, వాళ్ళ లోపల జ్ఞానం అంటూ ఏది ఉండదని దేవుడు బయలుపరచడం జరిగింది. సో మనందరం కూడా ఆ లెవెల్కి రీచ్ అయ్యాము. సృష్టిని వదిలేసి సృష్టికర్తను పూజించే స్టేజ్లో మనం ఉన్నాము. సృష్టిని వదిలేసి సృష్టికర్తను ఐడెంటిఫై చేసాం. మనము నిజమైన దేవుణ్ణి కనుగొన్నాము, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము, నిజమైన దేవుడికి ప్రార్థన చేస్తున్నాము, నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. సో మనందరం కూడా ఆ స్టేజ్కి దాకా రీచ్ అయ్యాము. ఆ కృప దేవుడు మనకిచ్చాడు. సో సృష్టికర్తను తెలుసుకునే కృపను మనందరికీ దేవుడు ఇచ్చాడు. సో కాబట్టి చూద్దాం వాక్యం ద్వారా దేవుడికి ఏం మాట్లాడబోతున్నాడు. కీర్తన గ్రంథము 33:6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సో దేవుడి యొక్క వాక్కు చేత ఆకాశము కలిగానట, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహమును. సో ఆకాశంలో ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన ఊపిరి చేత వచ్చాయట. చూసారా, ఆయన ఊపిరి ద్వారా కూడా సృష్టిని సృష్టించాడు, ఆయన మాట ద్వారా సృష్టించాడు, ఆయన చేతుల ద్వారా సృష్టించాడు. ఆయన మాట సెలవీయగా మొత్తము సర్వమండలము వచ్చేసింది. సో ఇంత గొప్ప సృష్టికర్తను మనము తెలుసుకున్నందుకు మనం కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఒకటండి, నువ్వు పూజించే దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. మనం పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు చాలా గొప్ప దేవుడు. సో సామాన్యమైన దేవుడు కాదు. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ గాడ్. సో నీకు ఏదో ప్రార్థనకు జవాబు రావట్లేదని నువ్వు దేవుని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఈ సర్వాన్ని సృష్టించిన విధానాన్ని చూస్తేనే మనం ఆశ్చర్యపోతాము. ఇంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. సో నో నీడ్ టు వరీ ఫర్ ఎనీథింగ్. సో సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. చూడండి సముద్రంలో జలాలు, చూడండి సముద్రాలు ఎంత ఎంత అలలు ఉంటాయి, ఎన్ని కిలోమీటర్ల లోతులో నీళ్లు ఉంటాయి. ఆ సముద్రం కూడా ఎంత విశాలంగా ఉంటుంది. సో రాశిగా కూర్చువాడు, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. చూసారా, సముద్రాలు, జలాలు, పర్వతాలు, సెలయేర్లు, నీ కంటి కనిపించే ఏ సృష్టి అయితే చూస్తున్నామో అదన్నీ కూడా దేవుడి ద్వారానే వచ్చాయి. ఆ వరదలు, లేకపోతే ఆ వడగళ్ళు, ఆ ఎండలు, ఆ వానలు, ఆ వర్షాలు, లేకపోతే స్నోఫాల్, మంచు వర్షము, వడగళ్ళ వర్షము, రాళ్ళ వర్షము. సో ఇవన్నీ కూడా దేవుడి సృష్టిలో ఒక భాగమే, సృష్టిలో ఒక భాగమే. సో మన కంటికి కనిపించేది అన్నీ మాత్రమే కాదు, కంటికి కనపడనివన్నీ కూడా మన దేవుడి సృష్టిలో ఒక భాగమే. సో ఇంత గొప్ప సృష్టికర్తను మనం కలిగి ఉన్నాము. సో ఈ దేవుడి ద్వారానే అన్నీ వచ్చాయి. సో దేవుడు ఒక్కడే, నేను అదే చెప్తున్నాను. దేవుళ్ళందరూ ఒక్కడే అన్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయొద్దండి. దేవుళ్ళందరూ ఒకరు కాదు, దేవుడే ఒక్కడు అంతే. ఆ దేవుడే ఈ దేవుడు, సృష్టించిన దేవుడు, నిజమైన దేవుడు, సజీవుడమైన దేవుడు. కాబట్టి ఈ దేవుడిని మనందరము కలిగి ఉన్నాము. సో ఈ దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే, ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, క్రియేటర్ ఆఫ్ ది హెవెన్ అండ్ ఎర్త్, క్రియేటర్ ఆఫ్ యూ అండ్ మీ. నిన్ను నన్ను సృష్టించిన వాడు, ఈ సర్వాన్ని సృష్టించిన వాడు, భూమి ఆకాశములను సృష్టించిన వాడు, పరలోకాన్ని సృష్టించిన వాడు, దేవదూతలను సృష్టించిన వాడు. మనం ఏదైతే వాడుతున్నామో అవన్నీ కూడా ఆయన ద్వారానే, ఆయన వల్లనే, ఆయన నిమిత్తమే వచ్చాయి. సో ఈ గాడ్ గురించి గొప్పగా తెలుసుకో. నువ్వు ఎప్పుడైనా కూడా, మనం జీవితాంతము నువ్వెంత తెలుసుకున్నా కూడా తక్కువనే ఈ దేవుడి గురించి. సో యు నీడ్ టు నో మోర్ అబౌట్ యువర్ గాడ్. నువ్వు సేవ చేసే దేవుణ్ణి, మనము పూజించే దేవుణ్ణి, ఆరాధించే దేవుణ్ణి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత మంచిది, అంత ఆశీర్వాదము. ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తక్కువనే ఉంటుంది. అందుకే ఐ నీడ్ టు ప్రజెంట్ న్యూ గాడ్ టు ఆల్ ద పీపుల్. నేను దేవుడికి ఒకరోజు ప్రార్థన చేశాను, అయ్యే ప్రభు, నీ గురించి ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేనంత గొప్పగా నేను బయలుపరచాలి అన్నప్పుడు దేవుడు ఆయన గురించి నాకు బయలుపరచడం మొదలు పెట్టుకున్నాడు. ఆయన గురించి నేను గొప్పగా చెప్పడానికి నాకు అవకాశాన్ని కల్పించాడు. ఎందుకంటే ఐ మిస్ ఇట్ సమ్వేర్. చాలామంది దగ్గర నుంచి దేవుడు గొప్పతనం గురించి, ఆయన యొక్క క్రియల గురించి వినడం తక్కువగా చూశాను.
సో వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా చెప్పుకోవడం చూస్తున్నాను. బట్ ఐ వాంట్ టు రిప్రజెంట్ మై గాడ్, ఐ వాంట్ టు రిప్రజెంట్ మై గాడ్ టు ది వరల్డ్. ఈ దేవుడు ఎంత గొప్పడో రిప్రజెంట్ చేయాలి. సో దట్ ఈస్ మై డిజైర్. సో గాడ్ స్టార్టెడ్ ఫుల్ఫిలింగ్ దట్ డిజైర్. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చూసారా అండి, మనందరం ఈ దేవుడికి ప్రజలుగా ఉన్నాము. ఈయన మనకు దేవుడుగా ఉన్నాడు, యెహోవా దేవుడు అంటే యేసయ్య. సో మనందరం కూడా జనులు ధన్యులు. సో చాలామంది మనల్ని చూసి వెక్కిరించవచ్చు, ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నామని. చాలామంది మనల్ని కించపరిచి చూడొచ్చు, కానీ దేవుడి దృష్టికి మనందరము కూడా ధన్యులం అండి. మనందరం కూడా ధన్యులం. ఈ దేవుణ్ణి కలిగి ఉండడమే, సృష్టికర్తను కలిగి ఉండడమే, సృష్టికర్తను పూజించడమే గొప్ప ధన్యత. ఆయన తనకు స్వాస్థముగా ఏర్పరచుకోను జనులు ధన్యులు. మనందరినీ కూడా ఆయన్నే భూలోకానికి తీసుకొచ్చాడు, పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు మనందరినీ కూడా. ఆయనను పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నామంటే అది దేవుడి చిత్తము. ఆయన నమ్ముకుంటున్నామంటే ఆయనే చిత్తము. సో ఆయన చిత్తం ప్రకారమే మనల్ని నడిపిస్తున్నాడు. సో ఈ వాక్యాలన్నీ వినడం ఆయన చిత్తము, నా చిత్తము కాదు, మీ చిత్తము కాదు. ఆయనను సేవించడం, ఆయనను పూజించడం, ఆయన ఆరాధించడము, నీ ఆరాధన ద్వారా, నీ స్తుతి ద్వారా ఆయనకు మహిమ కలగడం, అది దేవుడి చిత్తము. నీ పట్ల ఉన్న దేవుడి చిత్తం అది, మన ఎవరి చిత్తము కానే కాదు. అందుకే ఆయన చిత్తంలో మనందరం ఉన్నాము. ఆయన తనకు స్వాస్థముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. సో మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్న ధన్యులు. మనందరం కూడా ఆయన స్వాస్థంగా ఏర్పరచుకున్నాడు. సో వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. నిజమైన దేవుని మనందరం కనుగొనే కృపను మనందరికీ దేవుడు ఇచ్చాడు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. చూసారా అండి, అందరినీ కూడా దృష్టిస్తున్నాడు ఆకాశం. సో ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన కంటికి మరుగైనది ఏది లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, అందరినీ చూస్తున్నాడు. ఆయన కంటికి మనము నీటిగా కనపడుతున్నాము, మీరు కనపడుతున్నారు, నేను కనపడుతున్నాము, మనందరము కనపడుతున్నాము. ఈ భూలోకంలో ఏది జరుగుతుంది, చీమ కదిలేది కూడా ఆయనకు తెలుస్తుంది. ఈ భూలోకంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి, అవన్నీ లెక్కతో సహా ఆయన దగ్గర ఉన్నాయి. ఎన్ని జలరాశులు ఉన్నాయి, లెక్కతో సహా ఆయన దగ్గర ఉన్నాయి. ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, లెక్కతో సహా అన్ని ఉన్నాయి. మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, లెక్కతో సహా ఆయన దగ్గర ఉన్నాయి. ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయి, లెక్కతో సహా ఆయన దగ్గర ఉన్నాయి. సో ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. ఈ సృష్టి అంతా ఆయన ద్వారానే వచ్చింది, ఈ సృష్టి అంతా ఆయన వల్లనే వచ్చింది. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఆయన నిమిత్తమే ఉంది. కాబట్టి ఆయనకు మరుగైనది ఏదీ లేదు. సో కాబట్టి ఒకటి గ్రహించాల్సిన విషయము, మన ప్రతి క్రియలో ఆయనకు తెలుసండి. మనం మాట్లాడే విధానము, మనం ఆలోచించే విధానము, మనం నడిచే విధానము, మన పడుకునే విధానము, మన నడక, మన పడక, మన నడవడిక, మన యొక్క తగ్గింపు తత్వము, మన విధానాలు, ఆలోచనలు మనది మాత్రమే కాదు. ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎన్ని జలరాశులు ఉన్నాయో, వాటన్నిటి లెక్క దేవుడి దగ్గర ఉందండి. సో ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడట. ప్రతి ఒక్క మానవుడి మీద ఆయన దృష్టి ఉంది. సో చూడండి, ఈ భూమి ఎంత పెద్దదో అంతకంటే 100 రెట్ల పెద్ద మన దేవుడు. సో మన కష్టాల కంటే, ఈ భూమి ఆకాశాల కంటే 100 రెట్లు గొప్ప. ఆయన అరచేతిలో పట్టుకొని ఉన్నాడట ఈ భూమిని. సో అంత గొప్ప దేవుడు, అంత పెద్ద దేవుడు. ఆయన ఆకాశంలో కూర్చుంటే ఆయన పాదాలు భూలోకంలో తాకుతున్నాయట, ఆయన పాదపీఠము భూలోకంలో తాకుతున్నాయట, పరలోకంలో కూర్చుంటే. ఎంత పెద్ద దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. సో ఆయన ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడట, పరలోకం నుంచి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడట, మన క్రియలను చూస్తున్నాడు, మన విధానాలను చూస్తున్నాడు, మన పనులన్నిటిని కూడా చూస్తున్నాడు. అందుకే దేవుడికి మరుగైనది ఏదీ లేదు, దేవుడికి కనపడనిది ఏదీ లేదు. దేవుడి దృష్టిలో సమస్తము తేటగా కనపడుతున్నాయి, మన క్రియలు తేటగా కనపడుతున్నాయి. ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు మనందరినీ కూడా. ఒకటి, నరులందరి మీద దృష్టించుచున్నాడు. సో నీ మీద కూడా, నా మీద కూడా ఆయన దృష్టి పెట్టుకొని కలిగి ఉన్నాడు. అది మర్చిపోవద్దు, మనం ఎప్పుడు కూడా దృష్టించి ఉన్నాడు. తానున్న నివాసంలో నుండి భూలోకాల నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. సో ఆయన నివాసము పరలోకము, ఆ పరలోకం నుంచి భూలోకాన్ని అంతా కూడా చూస్తున్నాడట, నివాసులందరిపై ఆయన చూచుచున్నాడు. సో మనం అనుకోవచ్చు, ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద కంట్రీ, ఇంత పెద్ద భూలోకము ఆయన చూస్తున్నాడో లేదో అని. ఈ భూలోకం ఎంత పెద్దగా ఉందో అంతకంటే 100 రెట్ల పెద్దగా దేవుడు ఉన్నాడు.
ఈ భూలోకం ఎంత విశాలంగా ఉందో అంతకంటే 100 రెట్ల విశాలమైన దేవుడు మనకున్నాడు. సో ఆయన దృష్టికి ప్రతి ఒక్క దేశము కనపడుతుందండి. ఆయన దృష్టికి ప్రతి దేశంలో ఉన్న మనిషి కనపడుతున్నాడు. మనం మాట్లాడే 800 కోట్ల మంది మాట్లాడే ప్రతి మాట ఆయనకి వినపడుతుంది. 800 మంది ప్రార్థించే ప్రతి ప్రార్థన ఆయనకి వినపడుతుంది. ప్రతి మాట ఆయనకి వినపడుతుంది. ప్రతి క్రియలు ఆయనకి వినపడుతున్నాయి. ప్రతి చేష్టలు ఆయనకు చూస్తున్నాడు. సో నివాసులందరిపై ఆయన ఏం చేస్తున్నాడట? చూచుచున్నాడట. భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. సో ఒకటండి, ఆయన్నే మొత్తం ఇదంతా సృష్టించింది ఆయనే. సో ఆయనకు తెలియకుండా ఏది జరగదు, ఏది జరగబోదు, ఏది జరిగినది కాదు. సో దేవుడి దగ్గర నీ 20 ఇయర్స్ తర్వాత ఏమవుతుందో కూడా ఆయన దగ్గర ప్లాన్ ఉందండి. సో మన 30 ఇయర్స్ తర్వాత ఏమవుతుందో, 50 ఇయర్స్ తర్వాత ఏమవుతుందో అంత ప్లాన్ ఉంది ఆయన దగ్గర. సో అంత గొప్ప జ్ఞాని, మహాజ్ఞాని మన దేవుడు. అంత గొప్ప నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, జ్ఞాని, తెలివికల్లుడు, అలాగే పక్షపాతం లేని దేవుడు, మంచి దేవుడు, ఓపికతో ఉన్న దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు. సో ఎలాంటి దుర్నీతి దుర్బుద్ధి లేని దేవుడు, ఎలాంటి పాపం చేయని దేవుడు. సో ఇన్ని రకాల దేవుడు మనకున్నాడు. సో ఇంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. సో ఆయనే భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. సృష్టికర్త. సో హీస్ కేర్ అబౌట్ అవర్ కంట్రీస్, ఈజ్ కేర్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్, బికాస్ ఈజ్ ఓన్లీ క్రియేటర్ అస్, ఈజ్ ఓన్లీ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. సో ఆయనే మొత్తం క్రియేట్ చేశాడు కాబట్టి ఆయన కాపాడుకుంటున్నాడు మనందరినీ కూడా. ఈ భూమిని సృష్టించింది, ఈ భూలోకాన్ని సృష్టించింది, మన కుటుంబాలను సృష్టించింది, రాష్ట్రాలను, దేశాలను, ప్రపంచాలను సృష్టించింది ఆయనే. సో ఈజ్ కేర్ అబౌట్ ఓల్ యూనివర్స్. ఆయన చూసుకుంటున్నాడు, నివాసులందరిపై ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. సో చూసారా, మనందరి హృదయాలను కూడా నిర్మించాడట. ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ యువర్ హార్ట్. సో మన హార్ట్ మీద యాక్సెస్ ఆయనకే ఉందండి. నీ మనసులో ఎవరిని తిట్టుకుంటున్నావు, ఎవరిని శపించుకుంటున్నావు, నీ మనసు హృదయ అంతరంగంలో ఉన్న రహస్యాలు ఏంటి, నీ హృదయ అంతరంగంలో ఉన్న వాంఛలేంటి, కోరికలేంటిది, ఆశ ఏంటిది, నీ హృదయంలో ఎన్ని తలంపులు ఉన్నాయి, నీ హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, దేవుడికి అన్నీ తెలుసు. అందుకే దేవుణ్ణి మనం బ్లఫ్ చేయలేము. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ హార్ట్, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లివర్, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ కిడ్నీ, యువర్ బ్రెయిన్, యువర్ హార్ట్, యువర్ హ్యూమన్ బాడీ. ఎవ్రీ హ్యూమన్ బాడీ క్రియేటెడ్ బై గాడ్ ఓన్లీ. సో ఆయన వారి హృదయములందరినీ, ఎవరి హృదయములను, నరుల హృదయాలందరినీ ఏకరీతిగా నిర్మించిన వాడు. వారి క్రియలన్నింటినీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చూసారా, నీ హృదయ ఆలోచనలను బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ హృదయాల ఆలోచనలను బట్టి, ఇంటెన్షన్స్ కూడా ఆయన జడ్జి చేస్తాడు. సో గాడ్ విల్ నాట్ జడ్జ్ యూ నాట్ ఓన్లీ యువర్ యాక్షన్స్, గాడ్ విల్ జడ్జ్ యువర్ ఇంటెన్షన్స్ ఆల్సో. ఒకటండి, మనం చేసే ఆలోచన విధానాన్ని కూడా ఆయన జడ్జి చేస్తాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనందరి హృదయాలకు ఆయనకి యాక్సెస్ ఉంది. అదొకటి మర్చిపోకండి. అందుకే హృదయంలో పాజిటివిటీతో నిండుకోండి. హృదయంలో ఎవరిని కూడా శపించుకోకండి, ఎవరిని కూడా నెగిటివ్గా అనుకోకండి, ఎవరిని కూడా నెగిటివ్గా ఆలోచించకండి. ఎందుకంటే నువ్వు అనుకుంటే ఆడ దేవుడికి తెలిసిపోతుంది. అందుకే నిర్మించిన వాడు వారి క్రియలన్నీ విచారించేవాడు. సో నీ హృదయ ఆలోచనలు కూడా ఆయన విచారిస్తున్నాడట. నీ హృదయ తలంపులను కూడా ఆయన విచారిస్తున్నాడట. నీ హృదయంలో ఉన్న ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు వస్తున్నాయి, అవన్నీ కూడా ఆయన విచారిస్తున్నాడు, దర్శించేవాడు. సో చూసారా అండి, క్రియేటర్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ హార్ట్. సో యువర్ థాట్స్, నీ యొక్క ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన కంటికి మరుగైనది ఏది లేదు, కనపడనిది ఏది లేదు. మనం అనుకుంటున్నాం, మన హృదయంలో శపించుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం హృదయంలో నెగిటివ్ ఆలోచిస్తున్నాం, మనం అనుకుంటున్నాం హృదయంలో దుర్బుద్ధి, దురాశ, దురాలోచనతో నిండుకున్నాము. అవన్నీ ఎవరికి తెలియదు. మనుషుల ముందు బాగానే నటిస్తున్నాము, బయటికి బాగానే ఉంటున్నాము, కానీ లోపలంతా కూడా అసూయతో నిండుకున్నాము, లోపలంతా కూడా దురాశతో, దుర్బుద్ధితో నిండుకున్నాము. ఎవరికి తెలియదు అనుకుంటున్నాము, కానీ ఒక్కరికి తెలుసు, అది మనల్ని సృష్టించిన సృష్టికర్తకు సమస్తము తెలుసు. నిర్మించిన వాడు వారి వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించువాడు. సో విచారిస్తున్నాడు వేటిని, నీ హృదయాలను కూడా, హృదయ ఆలోచనలు కూడా విచారిస్తున్నాడు. సో చూసారండి, క్రియేటర్ ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మనకు తెలియంది ఏముంటుంది చెప్పండి మన మీద? ఆయనకు అన్నీ తెలుసు. మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, మన శరీరంలో ఎన్ని నరాలు ఉన్నాయి,
మన శరీర అవయవాలలో ఏదేది పనిచేస్తుంది, ఏదేది పని చేయట్లేదు, ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎన్ని బలహీనతలు ఉన్నాయి, మన మనసులో ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా గాడ్కి తెలుసండి. ఆయన కంటికి మరుగైనది ఏది లేదు. ఈజ్ ద క్రియేటర్. అందుకే ఆయన గురించి గొప్పగా తెలుసుకో, ఇంకా ఉన్నతంగా తెలుసుకో. అప్పుడు యూ విల్ కమ్ టు నో అబౌట్ యువర్ గాడ్. అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి అండర్ ఎస్టిమేట్ చేయవు. సో కీర్తన గ్రంథం 33:16 ఏ రాజును సేనాబలము చేతను రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. సో చూడండి, ఎంత పెద్ద ప్రధానమంత్రి అయినా, ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా, ఎంత పెద్ద బిగ్ షాట్స్ అయినా కూడా ఒక దేవుడి ముందు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆయన ఉగ్రత ముందు ఏది కూడా మనం ఆపలేరు. సో ఈ రీసెంట్గా మనకు అమెరికా లాస్ ఏంజల్స్లో చూడండి ఎంత గొప్ప ఉద్వంసం జరిగిందో. దేవుడి యొక్క ఉగ్రత ముందు ఎవరు తాళలేరు, ఎవరు కూడా నిలవలేరు ఆయన కోపం ముందు, ఆయన ఉగ్రత ముందు. సో అందుకే ఏ రాజు సెనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. చూసారా, మనల్ని రక్షించాలన్నా ఇప్పుడు అందరూ అనుకుంటారు నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను బిగ్ షాట్ని, నాకు అన్నీ ఉంటాయి. కానీ ఒక్కసారి కనుక ప్రళయం వచ్చిందనుకో, ఏ ప్రళయాన్ని ఆపలేరు, ఏ వర్షాన్ని, ఏ వరదలను, ఈ సృష్టి కనుక ఒక్కసారి దేవుడు కంపింప చేశాడంటే భూలోకాన్ని ఆపలేరు, భూకంపాన్ని ఆపలేరు. ఏ డబ్బు, ఏ పదవి, ఏ అధికారి, ఏ రాజు, ఏ మంత్రి, ఎవరు కూడా దేనిని ఆపలేరు. దేవుడి యొక్క సృష్టికర్త ముందు మనమందరము కూడా బానిస. మనందరము కూడా సరెండర్ అయిపోవాలి ఆయన ముందు. సో ఆయన శక్తి ముందు మన అందరము కూడా నీల్ డౌన్ చేయాల్సిందే. సో ఎవరు కూడా రక్షించలేరు మనకు సమయం వచ్చినప్పుడు, కానీ దేవుడు మాత్రమే రక్షించగలుగుతాడు. మనుషులను జాలదు. వారి ప్రాణము మరణం నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, ప్రపంచంలో దేవుని వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. సో మనందరినీ కూడా కాపాడేవాడు, రక్షించేవాడు, ఆదుకునేవాడు, తప్పించేవాడు మన దేవుడు మాత్రమే. సో ఎవరి వల్ల కాదండి. అందుకే దేవుడితో ఎక్కువసేపు గడపండి నేను పదే పదే చెప్తాను. ఎందుకంటే నిన్ను రక్షించాలన్నా, కాపాడాలన్నా, ఆదుకోవాలన్నా, సహాయం చేయాలన్నా, హెచ్చించాలన్నా, ఘనపరచాలన్నా, స్వస్థతపరచాలన్నా, మనల్ని అందరినీ కూడా ఏది చేయాలన్నా కూడా అది దేవుడి వల్లనే సాధ్యము, దేవుడి ద్వారానే సాధ్యము, సృష్టికర్త ద్వారానే సాధ్యము. కాబట్టి ఈ సృష్టికర్తను నువ్వు ఇంకెక్కువగా పూజించు, సృష్టికర్తను ఇంకెక్కువగా ఆరాధించు, సృష్టికర్తను ఇంకెక్కువగా ప్రేమించు, సేవించు. అప్పుడు నిన్ను దేవుడు ఈ సృష్టిలో గొప్ప దానిలాగా చేస్తాడు. సో హెబ్రీలకు రాసిన 11:3 ప్రపంచములు దేవుని వాక్యముల వలన నిర్మాణమైనవి. సో ప్రపంచాలు ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, పాకిస్తాన్, ఇవన్నీ కంట్రీస్ కూడా దేవుడి ద్వారానే, దేవుడి వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. మనందరం కూడా విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాము. సో చూడండి, ఇన్ని దేశాలు, ఒక్కొక్క దేశం చూడండి, స్విట్జర్లాండ్ చూడండి, అండ్ న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఎంత బ్యూటిఫుల్ కంట్రీస్, ఎంత బ్లెస్డ్ కంట్రీస్. చాలా చూడడానికి అందంగా కనపడతాయి. కెనడా చాలా చూడడానికి ఎంత అందంగా కనపడుతుందో. సో ఇంత అందంగా సృష్టించాడు ఆయన, నోటి మాట చేత అందంగా సృష్టించాడు దేశాలు, విదేశాలను, అన్నిటిని కూడా. సో పర్వతాలు, ఒక దేశంలో అయితే కంప్లీట్గా సన్ రైజే ఉంటుంది, ఇక చీకటి అనేది ఉండదు. ఒక దేశంలో చీకటి అయితే ఇంకో దేశంలో పగలు ఉంటుంది, ఒక దేశంలో పగలు ఉంటే ఇంకో దేశంలో చీకటి అవుతుంటుంది. సో చూడండి ప్రపంచాలు, ఒక దేశంలో 6 నెలలు మంచు కురుస్తూనే ఉంటుంది, ఒక దేశంలో కంప్లీట్గా ఎండలే ఉంటాయి. సో దేవుడి యొక్క సృష్టి మనము గ్రహించలేనంత సృష్టిని సృష్టించాడు, మనము ఊహకందని సృష్టిని సృష్టించాడు. ఇప్పుడు అంటార్కిటికాకి వెళ్ళండి, అక్కడ ఎప్పుడు కూడా మంచు -50 డిగ్రీస్లో ఉంటుంది కొన్ని దేశాలలో. అక్కడ వాటర్ కూడా గడ్డగట్టుకొని ఉంటుంది, అంత చల్లగా ఉంటుంది. ఇప్పుడు రాజస్థాన్ చాలా హీట్ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా చాలా హీట్ ఉంటుంది. సో చూడండి దేశాలను తన చిత్త ప్రకారము ఎలా నిర్మించుకున్నాడో. సో మంచు కొండలు, పర్వతాలు, వర్షాలు,
మనం ఇక ఎంత చెప్పినా తక్కువే అండి. ఇది మన కంటికి కనిపించే ఈ భూలోక ప్రపంచమే. ఇక పరలోకంలో ఎన్ని వింతలు ఉన్నాయో, ఎన్ని విశేషాలు ఉన్నాయో, మధ్యాకాశంలో ఎన్ని వింతలు ఉన్నాయో, ఎన్ని విశేషాలు ఉన్నాయో, పాతాళంలో ఎన్ని వింతలు ఉన్నాయో, ఎన్ని విశేషాలు ఉన్నాయో, అది మన ఊహకు కూడా అందదు. ఈ జన్మ చాలదు ఆయన సృష్టించిన సృష్టిని చూడాలంటే. ఈ జన్మ సరిపోదు, అంత గొప్పగా సృష్టించాడు. అందుకే కొంతమంది సైంటిస్టులకు దేవుడు జ్ఞానం ఇచ్చి, ఇగో చూడండి నా హ్యూమన్ బాడీని ఎలా తయారు చేశానో చూడండి అని ఆ సైంటిస్టులకు జ్ఞానం ఇచ్చి చూపించి మనకు చేశాడు. ఇప్పుడు చూడండి, ఒక ఫ్రూట్ దేవుడే సృష్టించాడు కదా, ఫ్రూట్స్ని కూడా. ఒక్క కరివేపాకులో, ఒక్క కొత్తిమీరలో, ఒక జీలకర్రలో, ఆవాలలో ఎంత విటమిన్స్ ఉన్నాయి, చిన్న చిన్నగా ఉంటాయి అవన్నీ. ఒక పాలకూర ఆకులో ఎన్ని విటమిన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా దేవుడే మొలిపించాడు. ఆ ఫ్రూట్స్లలో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, అది తిన్నప్పుడు హ్యూమన్ బాడీస్కి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఆ విటమిన్స్. ఆ వెజిటేబుల్స్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, అది తిన్నప్పుడు హ్యూమన్ బాడీకి ఎలా ఎలా అవుతుంది, ఎలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో చూడండి, ఒకసారి ఆలోచించి చూస్తే ఆ ఫ్రూట్స్లలో ఎన్ని విటమిన్స్, వెజిటేబుల్స్ ఎన్ని విటమిన్స్, అండ్ కూర మొక్కలు జస్ట్ ఆకులలో కూడా ఆయనకు విటమిన్స్ పెట్టేశాడు. ఆకులలో కూడా ఆయన గొప్ప గొప్ప రోగాలను నయం చేసే శక్తిని పెట్టాడు ఆకులలో కూడా. కొన్ని ఆకులు తింటే కంటికి మంచిది, కొన్ని ఆకులు తింటే పంటికి మంచిది. సో అలా ఈవెన్ లీఫ్ను కూడా ఆయన ఎంతో గొప్పగా సృష్టించి, అది కూడా మన 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 నిమిత్తము తయారు చేశాడు. సో చాలామంది సైంటిస్టులు చూసారు కదా అండి, ఈ ఫ్రూట్స్ తింటే ఇన్ని విటమిన్స్, ఈ వెజిటేబుల్స్ తింటే ఇన్ని విటమిన్స్, హ్యూమన్ బాడీలో ఎన్ని నరాలు ఉంటాయి, కంటి చూపు ఎలా పనిచేస్తుంది, అలాగే స్వరాలు ఎలా పనిచేస్తున్నాయి, అలాగే కిడ్నీ ఎలా పనిచేస్తుంది, లివర్ ఎలా పనిచేస్తుంది, హార్ట్ ఎలా పనిచేస్తుంది. మనుషులకు జ్ఞానం ఇచ్చి వాటి మీద రీసెర్చ్ చేయించాడు. హ్యూమన్ బాడీ మీద ఒక పెద్ద బుక్లే ఉన్నాయి హ్యూమన్ బాడీ మీద. అలాగే నువ్వు రాకెట్ వేసుకొని పైకి రా, నేను అంతరిక్షాన్ని చూపిస్తానని దేవుడు సైంటిస్టులకు జ్ఞానం ఇచ్చి, ఆ రాకెట్ తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చి పైకి వెళ్ళి వాళ్ళు చూశారు. సూర్యుడు ఎలా ఉన్నాడు, చంద్రుడు ఎలా ఉన్నాడు, చంద్రలోకం ఎలా ఉంది, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, ఆ నక్షత్రాల లోపల ఏముంది. సో ఇవన్నీ కూడా ఆకాశంలో ఇంకెన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఎన్ని రకాలుగా ఉన్నాయి, భూమి ఎలా తిరుగుతుంది, సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు, చంద్రుడు ఎలా తిరుగుతున్నాడు. సో వీటన్నిటిని కూడా దేవుడు వాళ్లకు జ్ఞానం ఇచ్చి చూపించాడు. చూసారండి, ఇలా చెప్పుకుంటా పోతే అనేకము అనేకము అనేకముగా ఉన్నాయి ఆయన సృష్టించిన సృష్టి. అవన్నీ కూడా నోటి వాక్యము చేత నిర్మాణమై ఉన్నట. అందుబట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. సో ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే ఇక సృష్టి మీరు కూడా అబ్జర్వ్ చేయండి, దేవుడు సృష్టించిన సృష్టి ఎలా ఉందో. ఒకసారి నేను చాలా ఆశ్చర్యపోయాను, ఒక కరివేపాకులో ఇన్ని ఔషధ గుణాల, ఒక కొత్తిమీరలో ఇన్ని ఔషధ గుణాల, మనం తినే ఒక టమాటాలో కావచ్చు, బెండకాయలో, దొండకాయలో, లేకపోతే యాపిల్ పండులో, మ్యాంగోస్లో ఇన్ని విటమిన్సా, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్లో ఇన్ని విటమిన్సా. సో ఇవన్నీ హ్యూమన్ బాడీకి ఎంత మేలు చేస్తున్నాయి. అవి తినడం వల్ల హ్యూమన్ బాడీలో ఎన్ని విటమిన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎన్ని విటమిన్స్ స్టెమినా పెరుగుతున్నాయి. అవి తిని మనము బలం ఎలా తెచ్చుకుంటున్నాము, మన జీవితాన్ని 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాపాడుకుంటున్నాము. ఆయన సృష్టించిన సృష్టిలో ఆ సృష్టించిన ఫ్రూట్స్ ద్వారా, వెజిటేబుల్స్ ద్వారా, ఆయన సృష్టించిన ఆ యొక్క ఆహార పదార్థాల ద్వారా మనం తిని ఎలా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకుతున్నాం. ఆ విటమిన్స్ అన్నిటిని కూడా మనం రీప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. ఒకసారి ఆలోచించాను, ఇవన్నీ కూడా గొప్ప ఊహకు అందలేదు. మన వల్ల అయితే కాదు, మన వల్ల అయితే సాధ్యం కాదండి, మన వల్ల అయితే సాధ్యం కాదు. చూడండి, ఆకుకూరలో చిన్న చిన్న ఆకులు, కరివేపాకు కానీ, ఆ తులసి ఆకు అని, ఇంకా ఏవేవో ఆకులు ఉన్నాయి. వాటిని నీళ్ళల్లో మరగపెట్టుకొని తాగినప్పుడు మనకు బాడీలో స్ట్రెంగ్త్ రావడం, మన బాడీలో ఉన్న బలహీనతలు అంటే చెడు మలిన పదార్థాలన్నీ వెళ్ళిపోవడం. సో హ్యూమన్ బాడీ పనిచేసే విధానం, తినగానే డైజెషన్ సిస్టము, మళ్ళీ బాడీ ఆ తిన్న తర్వాత మన బాడీకి స్ట్రెంగ్త్ రావడం, స్టెమినా రావడం, మళ్ళీ అది అరగగానే మళ్ళీ ఆకలి కావడం, మళ్ళీ తినడము, మళ్ళీ మనము ఆ స్ట్రెంగ్త్ తెచ్చుకోవడం ఆ ఫ్రూట్స్ ద్వారా, వెజిటేబుల్స్ ద్వారా, ఆహార పదార్థాల ద్వారా. ఇలా మనము గ్రహించట్లేదు, మనం చిన్నప్పటి నుంచి అన్నీ తెలియకుండానే జరిగిపోతున్నాయి, గ్రహించట్లేదు. ఒక్కసారి ఆలోచించి చూస్తే అప్పుడు అర్థమైంది ఈ సృష్టికర్త ఎంత గొప్పగా సృష్టించాడా ఈ సృష్టిని అని మిస్మరైజ్ అయిపోయాను. సో ఇవన్నీ తెలియకుండానే తింటున్నాము, ఆకలి అవుతుంది తింటున్నాము, లేకపోతే
నిద్ర వస్తుంది పడుకుని మనం పడుకున్నాక కూడా దేవుడు మన శరీరాన్ని ఎంత కాపాడుతాడు తెలుసా అండి. మన శరీరాన్ని, మన మైండ్ని, మన మైండ్ సెట్ని అంతా రిన్యూ చేస్తాడు. పడుకున్న తర్వాత మనకు నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకే 24 hours కంటే ఎక్కువ మనం పడుకోలేదనుకోండి, ఇక మన బాడీ అలసిపోతుంది, ఇక లేవలేము. అదే పడుకున్న తర్వాత మళ్ళీ మనకు ఎనర్జీ ఇస్తాడు. పడుకున్న తర్వాత మనకు కాపలా కాస్తాడు. పడుకున్న తర్వాత మన శరీరాన్ని నూతన బలపరుస్తాడు. అందుకే మనం ఎంత టైర్డ్ అయినా కూడా ఒక 6-7 hours పడుకొని లేచిన తర్వాత మళ్ళీ మన బాడీ నూతన శరీరంగా మారుతుంది. చూసారా అండి, ఎంత గొప్ప సృష్టి, ఎంత గొప్ప సృష్టి. ఇక మన కంటికి కూడా, మన ఊహకందని సృష్టి ఇదంతా కూడా దేవుడు జ్ఞానం ఇచ్చేశాడు డాక్టర్లకు, సైంటిస్టులకు, అలాగే నాసా వాళ్ళకి ఇలా ఇచ్చేసి ఆయన సృష్టిని బయలుపరుచుకున్నాడు వాళ్ళ ద్వారా. కానీ ఇప్పుడు ఏమంటుంది, ఇదంతా సైంటిస్టులే చేశారు, ఇదంతా డాక్టర్లే, ఇదంతా మెడిసిన్సే, ఇక దేవుడితో నాకు ఏం పని ఉందని ఆఖరికి మెడిసిన్ మీద ఆధారపడుతున్నాడు మనిషి, సైంటిస్టుల మీద ఆధారపడుతున్నాడు, టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాడు. దేవుడి మీద ఆధారపడడం మానేసి ఆయన సృష్టించిన సృష్టిని మీద ఆధారపడడం, పూజించడం, గ్రహించడం, పొగడడం మొదలుపెట్టాడు. సో నెవర్ డూ దట్. సో నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. కీర్తన గ్రంథము 139 చూడండి, మనిషి యొక్క జీవితం, మనం ఇన్ని కిలోలు ఉన్నాం, 60-70 కిలోలు, కానీ మన జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? ఆవగింజతో స్టార్ట్ అవుతుంది. మన కడుపులో పడ్డప్పుడు ఎలా ఉంటుంది? మన పిండము విత్తనం లాగా ఉంటుందండి. కడుపులో పడ్డప్పుడు మనిషి, హ్యూమన్ బాడీ, మానవుడు కడుపులో పడ్డప్పుడు విత్తనంలా ఉంటుంది. మళ్ళా 3వ నెల వచ్చేసరికి హార్ట్ బీట్ తయారు కావడం, మళ్ళీ ఒక నెల వచ్చే కొన్ని వారాలు, మొత్తం 36 వారాలు ఏమో ఉంటాం కదా మనం తల్లి గర్భంలో. ఆ గర్భంలో మొత్తం 7 గర్భము చుట్టూ 7 లేయర్స్ ఉంటాయి. తల్లి గర్భం చుట్టూ 7 లేయర్స్. ఆ 7 లేయర్స్ లోపల మనల్ని సృష్టించాడు. ఒక సంచి ఉంటుంది, గర్భసంచి. ఆ గర్భసంచిలో మనల్ని వేస్తాడు దేవుడు. ఆ గర్భసంచి, ఆ 7 లేయర్ల లోపల ఉంటాం మనము. చూడండి ఎంత ఆశ్చర్యమో. అదంతా చీకటి గృహలాగా ఉంటుంది. ఆ గర్భసంచి లోపలంతా కూడా మురికి నీళ్ళతో ఉంటాము. ఆ చెడు పదార్థాలతో మనము అందులోనే ఉంటాము. సో అందులో దేవుడు మనకు ఆయువునిస్తాడు, ఆత్మను పెడతాడు. అందులోనే మన లివర్ని తయారు చేస్తాడు, కిడ్నీలను తయారు చేస్తాడు, ఎముకలను తయారు చేస్తాడు. అందుకే మీరు స్కానింగ్ రిపోర్ట్లో చూడండి, 3 వీక్స్కి, 4th వీక్స్కి, 6th వీక్స్కి, 9 వీక్స్, 10 వీక్స్, 12 వీక్స్, 32 వీక్స్, 36 వీక్స్కి మనిషి ఎలా అభివృద్ధి చెందుతాడో. సో కాళ్ళు వస్తాయి ఒక వీక్లో చేతులు వస్తాయి, ఒక వీక్లో కళ్ళు వస్తాయి, ఒక వీక్లో బ్యాక్ బోన్ వస్తుంది, నెక్ వస్తుంది, ఒక వీక్లో హార్ట్, లివర్, బ్రెయిన్ ఫామ్ అవుతుంటుంది. చూడండి గర్భంలో ఎలా తయారు చేస్తున్నాడో మనిషిని. మళ్ళీ 9 నెలలు ఇక దాటగానే మనిషి అందులో ఉండలేడిగా, బయటికి తన్నుకుంటూ బయటికి వస్తుంటా అంటాడు. సో ఆ 9 నెలలు ఆ చీకటి గుహలో ఉండి నీళ్ళలో, మురికి నీళ్ళలో తేలుతూ ఆడుతూ ఉన్న ఆ మనిషి, ఆ పిండము బయటకు వచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ నీళ్ళలో వేస్తే బ్రతకగలేడు. అదే గొప్ప ఆశ్చర్యం అండి. గర్భసంచిలో ఉన్న ఆ శిశువు 9 నెలలు ఆ నీళ్ళలోనే ఉంటాడు, ఆ గర్భం నీళ్ళలోనే ఉంటాడు. కానీ అదే బయటకు వచ్చి నీళ్ళలో వేస్తే ఒక్క నిమిషం కూడా ఉండలేడు ఆ బిడ్డ. అంత గొప్ప సృష్టికర్త సృష్టించాడు. సో నీవు నన్ను కలగజేసిన విధము చూడక భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. చూసారా, మన పుట్టుక నార్మల్ కాదండి. ఏదో పుట్టేసాము, బయటకు వచ్చేసాము, ఏదో పెరుగుతున్నాము. బట్ యూ నీడ్ టు నో హౌ గాడ్ క్రియేటెడ్ యూ ఇన్ ద మదర్స్ వామ్. సో తల్లి గర్భంలో నిన్ను ఎలా సృష్టించాడో నువ్వు గ్రహించు ఒకసారి దేవుడి యొక్క సృష్టి. సో పడడమే, ఆవగింజతోటి పడతాము. సో మెల్లిగా ఒక ఏజ్ వచ్చేసరికి 300 గ్రాములు, ఇంకొన్ని వారాలు గడిచేసరికి కేజీ, కొన్ని వారాలు గడిచేసరికి 2 కేజీలు, 3 కేజీలు అలా పెరుగుతాము. సెంటీమీటర్లో పెరుగుతాము, వెయిట్లో పెరుగుతుంటాము. ఆ గర్భసంచిలో 9 నెలలు మనల్ని ఆ గర్భసంచిలో ఆ చీకటి గృహలో ఉంచుతాడు. అప్పుడు మనకు జ్ఞానాన్ని పెడతాడు. ఆ 9 నెలలు మనకు లోపల మంచితనము, మానవత్వము, దయాలత్వము, ప్రేమ, కరుణ, కృప, వాత్సల్యము. పుట్టుకతోటి ఎవ్వరు కూడా చెడ్డవారు కాదండి. ఈ లోకంతో స్నేహం చేసి, ఈ లోకంలో మనకిచ్చే అనుభవాల వల్ల, ఈ లోక సంబంధుల వల్ల, ఈ లోకమే మనల్ని పాడు చేస్తుంటా ఉంటుంది. మన చుట్టూ ఎన్విరాన్మెంట్ పాడు చేస్తుంటా ఉంటుంది. అందుకే ఇక్కడ భక్తుడు రాశాడు, నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంతే, సరెండర్ కావాల్సిందే. దేవుడు సృష్టించిన సృష్టిని సరెండర్ కావాల్సిందే. మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే.
నీ కార్యములు ఆశ్చర్యకార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. సో ఆయన కార్యాలన్నీ ఆశ్చర్య కార్యాలండి. మా హ్యూమన్ బాడీ బిగ్గెస్ట్ మిరాకిల్, హ్యూమన్ బాడీ బిగ్గెస్ట్ ఏమంటారు వండర్. మన శరీరమే ఒక వండర్ అండి. మన శరీరం చుట్టూ చర్మంతో కప్పివేస్తాడు అందులో ఉన్నప్పుడు. ఆ పిండాన్ని చూడండి, పిండం కాస్త మళ్ళొక స్టేజ్ వచ్చేసరికి కోడిగుడ్డు లాగా తయారవుతుంది. మళ్ళొక స్టేజ్ వచ్చేవారికి మనిషి రూపంతో తయారవుతుంటా అంటాడు, మనిషి రూపంతో తయారవుతుంటా అంటాడు. బ్యాక్ బోన్ వస్తుంటా ఉంటుంది, నర్వ్స్ ఫామ్ అవుతుంటా ఉంటాయి ఒక స్టేజ్ వచ్చేసరికి. అండ్ కాళ్ళు చేతులు ఫామ్ అవుతుంటా ఉంటాయి, వేళ్ళు ఫామ్ అవుతుంటా ఉంటాయి, కను చూపు ఫామ్ అవుతుంటా ఉంటుంది. ఇక మనం చెప్పలేమండి. ఇవన్నిటిని కూడా దేవుడు సైంటిస్టులకు జ్ఞానం ఇచ్చి ఎక్స్రేలు తయారు చేపించి, ఇక చూడు నేను గర్భంలో ఎలా తయారు చేస్తున్నాను, ఒక్కొక్క వారము, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నెల 9 నెలలు నేను ఎలా పోషిస్తున్నానో వాళ్ళకు స్కానింగ్ రిపోర్ట్స్ కనిపెట్టడానికి, స్కానర్స్ కనిపెట్టడానికి, ఎక్స్రేస్ కనిపెట్టడానికి, అల్ట్రాసౌండ్స్, ఇవన్నీ కూడా వాటి ద్వారా దేవుడు బయలుపరుచుకుంటున్నాడు లేదా నేను ఎలా సృష్టిస్తున్నానో గర్భంలో అని. అందుకే ఇప్పుడు గర్భంలో పెరుగుతున్న శిశుని మనం మానిటర్ చేయొచ్చు. ఒకప్పుడు గర్భంలో శిశువు ఎలా పెరుగుతాడో తెలియదు. సో 9 నెలలు కాగానే పెయిన్స్ వస్తాయి, అప్పుడు డెలివరీ అయిపోతుంది. కానీ ఏ నెల ఏ ఫామ్ అవుతుందో తెలియదు. కానీ దేవుడు సైంటిస్టులకు జ్ఞానం ఇచ్చేసి ఒక మిషన్స్ కనిపెట్టేసి, ఎక్స్రే మిషన్స్ కనిపెట్టి మానిటర్ చేపించాడు. చూడండి నా యొక్క సృష్టి ఎలా ఉంటుందో, ఆ గర్భంలో ఏ నెలలో ఏం ఫామ్ అవుతుంది, ఏ వారంలో ఏం ఫామ్ అవుతుంది, హ్యూమన్ బాడీ ఎలా ఉంటుంది. సో తల్లి పేగుతో పంచుకొని పుట్టడం చూడండి ఆ విధానము. సో కృతజ్ఞతాస్తుతులు మనం ఆయనకు చెల్లించాల్సిందే. ఆయన కార్యములు ఆశ్చర్య కార్యములు. సో ఈ సంగతి మనం బాగుగా తెలుసుకోవాలి. చూసారా అండి, ఆయన కలగజేసిన విధానము మాకు బాధ్యత. సో ఈజ్ ద క్రియేటర్. ఆ గర్భంలో మనల్ని క్రియేట్ చేస్తున్నాడు. మళ్ళా ఇంకొక మర్మము, ఆ గర్భంలో తయారు చేసేటప్పుడు కొన్ని తల్లి పోలికలు, కొన్ని తండ్రి పోలికలు, అండ్ లేకపోతే తాత పోలికలో, లేకపోతే ఇంకొకరి కుటుంబ సభ్యుల పోలికలో ఆ పోలికలు పెడుతున్నాడు మళ్ళీ. చూడండి ఇప్పుడు చూడండి మన పిల్లలు కూడా మన తల్లి పోలికలతో కొంతమంది, తండ్రి పోలికలతో కొంతమంది, అలా పోలికలతో పెడుతున్నాడు. మళ్ళీ మన పిల్లలకి మన పోలికలు వచ్చేటట్టు, మన జనరేషన్స్కి మన పోలికలు వచ్చేటట్టు. ఎంత వండర్, ఎంత అద్భుతము, మహా అద్భుతము. ఒక ప్రాసెస్ పెట్టాడు, వివాహం అనే ప్రాసెస్ పెట్టి ఆ ప్రాసెస్ ద్వారా పిల్లల్ని జనరేట్ చేయడం. ఇలా మనం ఆలోచించలేదు ఇవన్నీ కూడా. చిన్నప్పటి నుంచి ఏదో నడుస్తున్నది, పోతున్నాము. కానీ దేవుడి గురించి, ఆయన సృష్టి గురించి మనము కంటికి మరుగైపోయింది. ఎందుకంటే మనం ఈ లోకంతో స్నేహం చేశాము, ఈ లోకంతో సహవాసం చేశాము. కాబట్టి ఆయన సృష్టిని సరిగా ఐడెంటిఫై చేయలేకపోయాము. బట్ టుడే ఆయన మనందరికి కూడా సృష్టికర్తగా పరిచయం చేసుకుంటున్నాడు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడిన నాడు. సో గర్భము, సో గర్భంలో అగాధ స్థలము, చీకటి గుహలో మనందరినీ కూడా రహస్యంగా పుట్టిన నాడు, మనందరినీ కూడా గర్భంలో రహస్యంగా తయారు చేశాడు, విచిత్రంగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చూసారా ఎముకలు, మన హ్యూమన్ బాడీలో ఆల్మోస్ట్ 230 ఎముకలేమో ఉంటాయి. బట్ డోంట్ నో దట్ ఎగ్జాక్ట్లీ. కొన్ని లక్షల నర్వ్స్ ఉంటాయి. ఒక్క నరం కట్టైన మనిషి బాడీ అవుట్, ఒక్క లివర్ పనిచేయపోయిన మనిషి బాడీ అవుట్, కిడ్నీ పనిచేయపోయిన మనిషి బాడీ అవుట్, బ్రెయిన్ సరిగా పనిచేయపోయినా, బ్రెయిన్లో ఒక చిన్న నరం తెగినా కూడా మనిషి బాడీ అవుట్, కంటిలో ఒక చిన్న నరం తెగిన, చేతిలో ఒక చిన్న నరం తెగిన, ఒక నరం తెగినా కూడా అయిపోయినట్టే మనిషి బాడీ. సో చూడండి ఎలా ఇంటర్లింక్, ఒక వైర్ కనెక్షన్స్, ఒక ఎలక్ట్రికల్ వైర్ తయారు చేసిన వాళ్ళు, ఇది మన బిల్డింగ్ కట్టేటప్పుడు వైర్లు ఎలా పెడతారు, సో వైర్ల కనెక్షన్, అలాగే మన బాడీలో కూడా ఒక వైర్స్ కనెక్షన్స్, ఇంటర్లింక్, ఒక వైర్కి ఇంకో వైర్ ఉన్నట్టు, లింక్ ఉన్నట్టు, మన ఒక నరానికి ఇంకో నరం, బ్రెయిన్ నుంచి ఒక నరము, హార్ట్ నుంచి ఒక నరము, అదే హార్ట్ నుంచి లివర్కి ఒక నరము, లివర్ నుంచి కిడ్నీకి ఒక నరము, ఆ తెల్ల రక్తం అని, నల్ల రక్తం అని, మన బాడీ మొత్తం ఎప్పుడు కూడా బ్లడ్ సర్క్యూట్ అవుతుంటుంది, బ్లడ్ ముందరికి వెళ్తుంటుంది. మనం తినే ఆహారం ద్వారా బ్లడ్ పెరగడము, విటమిన్స్ పెరగడము. ఇక చెప్పుకుంటా పోతే మనకు తెలియదు. అదే ఒక డాక్టర్ని కూర్చోబెడితే మన హ్యూమన్ బాడీ గురించి ఎంత క్లియర్గా అంటే అంత క్లియర్గా చెప్తాడు. సో రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. చూసారా, ఆయనకు మరుగైనది ఏది లేదు. మన లోపల ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు, ఆయనకు తెలియనిది ఏదీ లేదు. ఆ గర్భంలో వేసింది ఆయనే, సో ఆ గర్భం నుంచి తీసింది ఆయనే. నిన్నెందుకు కేర్ చేయడు? నారు పోసిన వాడు నీరు పోయడా?
అలాగే మనల్ని సృష్టించిన వాడు మనల్ని పెంచడా, మనల్ని పోషించడా? ఆయన చిత్త ప్రకారం మనం వచ్చాము, ఆయన చిత్త ప్రకారమే మనము ఉంటున్నాము. సో అందుకే మనల్ని ఆయన పెంచి పోషిస్తాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. సో విల్ కంక్లూడ్ టుడే. నజరుడనేసయ్య, వాట్ ఏ వండర్ఫుల్ క్రియేటర్ మై లార్డ్. గొప్ప గొప్ప వాక్యాలు, గొప్ప గొప్ప మర్మాలను మాకు బయలుపరుస్తున్నావు అయ్యా. చిన్నప్పటి నుంచి మేము ఇవన్నీ గ్రహించలేకపోయామయ్యా. ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు సృష్టికర్తగా మాకు బయలుపరుచుకుంటున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి మరొకసారి తెలుసుకునే కృపను మాకు అనుగ్రహించినందుకు, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.